అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి డిసెంబర్ 23 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుమ్మక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. మన గురువు పేరు వచ్చి కుమార్ సాంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరించట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యలని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా ఫోన్లో తెలుపుతారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మన గురుగారు సకల సమస్యల పరిష్కారం అండి. ఎటువంటి సమస్య ఉన్నా కూడా 100% ఒక్క రోజులో మీ యొక్క సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా తెలుపుతారు. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు రేపటి రోజున దేనికి భయపడాల్సిన అవసరం అస్సలేనే లేదండి. దేని కొర మీరు బాధపడబాకండి. రేపటి రోజున గ్రహాల ప్రభావం అనేది బలంగా ఉండబోతుంది. అందులో మొదటిది గురు గ్రహం. ఈ గ్రహం మీకు అన్ని రకాల కూడా రేపటి రోజున అద్భుతమైనటువంటి మంచి శుభవార్తలు గడిచే విధంగా గురువు మీకు బాగా ఉపయోగపడబోతున్నాడు. అయితే కొన్ని సంచలనమైన శుభవార్త కూడా రేపటి రోజు సాయంత్రానికి ఉండబోతున్నాయి. అయితే కొంత మీకు తెలియకుండా కోపం, ఆవేశం పెరుగుతాయి. మీరు సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి వ్యక్తులే అయినప్పటికీ చిన్న చిన్న విషయాలకే మీకు విపరీతమైనటువంటి కోపం అనేది రేపటి రోజు రావచ్చు. అలాగే ఆఫీస్లో మీ కింద పనిచేసే వాళ్ళు చిన్న తప్పు చేసినా, లేదంటే ఇంట్లో పిల్లలు అలర్ట్ చేసినా, లేదంటే ట్రాఫిక్లో ఎవరైనా కానీ అడ్డం వచ్చినా మీరు వెంటనే రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అయితే మీ సహనాన్ని కోల్పోవడం అనేది చాలా సులభం అండి. ఈ కోపం వల్ల 2 రకాల నష్టాలు జరుగుతాయి. గుర్తుపెట్టుకోండి. ఒకటి, మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే అనవసరమైనటువంటి కోపం, ఒత్తిడి వలన రక్తపోటు అంటే బీపీ పెరగడం, నిద్ర సరిగా పట్టపోవడం లాంటి సమస్యలు అనేవి మిమ్మల్ని బాధ పెడతాయి. అలాగే మీ యొక్క సంబంధాలు దెబ్బతింటాయి. అలాగే మీరు కోపంలో అన్నటువంటి మాటల వల్ల మీ ఆత్మీయులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు చాలా బాధపడవచ్చు. ఆ తర్వాత మీరు అయ్యో వారిని ఇలా చాలా అనవసరంగా అన్నాను అని చెప్పి బాధపడినా కూడా ఆ మాటలు తిరిగి వెనక్కి తీసుకోలేరు. కాబట్టి మీరు చేయవలసిన మొదటి పని రేపటి రోజున మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవడం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా కానీ మీరు మాత్రం ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఏదైనా విషయంలో కోపం వస్తుంటే మాత్రం వెంటనే అక్కడి నుండి 2 నిమిషాలు పక్కకు వెళ్ళి ప్రశాంతంగా గాలి పీల్చుకొని ఆ తర్వాతే మాట్లాడండి. కూల్గా ఉండడం అనేది రేపటి రోజు మీ విజయానికి మోటివేట్ అనమాట. రేపటి రోజున మిమ్మల్ని ఎంతమంది రెచ్చగొట్టినా, ఏమైనా ఆవేశపూరిత మాటలు మాట్లాడినా కూడా మీరు రేపటి రోజున మీ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే అన్ని రకాల శుభకార్యాలు అయితే మీకు ఖచ్చితంగా జరుగుతుందండి. ఇక రేపటి రోజున శని భగవానుడు ఈ రాశి వారికి చాలా మేలు చేయబోతున్నాడు. అంటే కుటుంబ పరంగా, అలాగే మీ ఇల్లు, అలాగే మీ సుఖము, అలాగే మీకు తగినటువంటి అంటే వాహనాలకు సంబంధించిన విషయాల్లో శని భగవానుడు మీకు మంచి నిర్ణయాలు తీసుకునే విధంగా దారి చూపించబోతున్నాడు. చాలా లోతుగా రేపటి ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీకు మంచి విజయాన్ని ఇవ్వబోతున్నాయి. అలాగే మంచి ఓర్పును నేర్పిస్తాడు. తొందరపడి ఏ పని చేయకూడదని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తాడు. ఉదాహరణకు మీరు రేపటి రోజున అంటే కొత్త ఇల్లు కొనాలని కానీ, లేదంటే మారాలని కానీ అనుకుంటే దానికి సంబంధించిన కొన్ని కాగితాలు, డాక్యుమెంట్లు సరిగా ఉన్నాయా లేదా అనేది 1-10 సార్లు ఆలోచించుకుని తర్వాతే మీరు కొత్త బండి కానీ, కొత్త కారు కొనుక్కోవాలనుకోండి. దాని గురించి కూడా చాలా పూర్తిగా రీసెర్చ్ చేసి నిజంగా అది మీకు అవసరమా కాదా అని చెప్పేసి ఆలోచించిన తర్వాతే కొనాలి. అంతేకాని పక్కింటి వాళ్ళు కొన్నారు కదా నేను కూడా కొంటా అని చెప్పి తొందరపడేసి అప్పు చేసి మరి ఏ వస్తువులు కూడా కొనుగోలు చేయొద్దు. అలాగే ఉద్యోగం మారేటప్పుడు విషయంలో కూడా ఇక్కడ మిమ్మల్ని అంటే పై అధికారుల నుండి తిడతారు. వెంటనే రియలైజ్ చేసి చెప్పి ఆవేశం నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త ఉద్యోగం వచ్చే వరకు పాత ఉద్యోగంలో ఓపికగా ఉండండి. అలాగే సినిమా వాడు ఎప్పుడు కూడా మనల్ని కష్టపెట్టాలని చెప్పి అసలు చూడండి. కానీ మనల్ని ఒక క్రమశిక్షణలో పెట్టాలని చెప్పి ఓపికను, సహనాన్ని పరీక్షించాలని చెప్పి చూస్తూ ఉంటాడు. ఈ పరీక్షలో కనుక మనం నెగితే భవిష్యత్తులో మీకు తిరగడం ఉండదండి. ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలైనా అసలు మనం మంచి చేసినటువంటి మనకు మంచి చేసినా అంటే ఖచ్చితంగా ఉన్నాయండి. రేపటి రోజు ఏంటంటే మీకు రాహు 3వ ఇంట్లో, కేతు 9వ ఇంట్లో ఉండటం వల్ల
చాలా శుభకరమైన ఫలితాలు మీరు పొందబోతున్నారు. అలాగే రేపటి రోజు మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా ఆచితూచి జాగ్రత్తగా అడుగులు వేస్తారు. సాయంత్రం లోపు మీకు తెలియనటువంటి సంచలనమైనటువంటి కొన్ని శుభవార్త కూడా వింటారనమాట. మీకు ఉన్నటువంటి బద్ధకాన్ని పోగొట్టుకొని రేపటి రోజు చేసినటువంటి పట్టుదలతో చేసినటువంటి పని మీకు విజయకేతాన్ని ఎగరవేయడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే మాట్లాడేటప్పుడు పనులు అంటే మార్కెటింగ్ లాంటి రంగాలు ఉన్న వారికి రేపటి రోజున చాలా సహాయం అనేది అందబోతుంది. మీరు నలుగురిలో ధైర్యంగా మాట్లాడగలుగుతారు. అంతేకాకుండా దైవబలం అనేది రేపటి రోజు మిమ్మల్ని వెన్నట్టే ఉండి రక్షిస్తుంది. అంటే మీకు తెలియకుండానే ఒక అదృష్ట శక్తి అనేది మిమ్మల్ని రేపటి కాపాడుతూ ఉంటుంది. మీరు ఏదైనా పెద్ద సమస్యలు చిక్కున్నా చివరి నిమిషాలు ఎవరైనా వచ్చి మీకు సహాయం చేయడం కానీ, అనుకోకుండా ఒక సమస్య నుండి మీరు బయటపడడం కానీ ఇటువంటివి జరుగుతాయన్నమాట. అలాగే గురువుల ఆశీర్వాదాలు, పెద్దల దీవెనలు రేపటి మీకు బాగా లభిస్తాయి. దైవభక్తి కూడా మీలో బాగా రెట్టింపు అవుతుంది. ఇక మీ జీవితంలో ఒక విషయం గురించి వివరంగా తెలుసుకుంటారు. అలాగే ముందుగా డబ్బు ఆర్థిక పరిస్థితి రేపటి ఆర్థిక పరిస్థితి పర్వాలేదు అన్నట్లుగానే ఉంటుంది. అంటే విపరీతంగా డబ్బు వచ్చి పడిపోదు, కానీ డబ్బుకు విపరీతమైనటువంటి లోటు అనేది లేకుండా ఉండదు. అలాగే మీ అవసరాలకు తగిన విధంగా డబ్బు అనేది రేపటి మీ చేతికి అందుతుంది. ఖర్చులు కూడా బాగానే ఉంటాయి. ముఖ్యంగా ఇంటి కోసం అలాగే వాహనాల రిపేర్ల కోసము ఖర్చులు పెట్టాల్సిన అవసరాలు రావచ్చు. అయితే శుభవార్తలు ఏమిటంటే అప్పుల బాధతో చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి కొంతమంది వ్యక్తులకి ఈ రాశి వారికి రేపటి రోజున కొంత విముక్తి లభిస్తుంది. అంటే పాత అప్పులు తీర్చడానికి ఏదైనా కొత్త మార్గాలు అనేవి దొరకటం కానీ, మీరు ఎవరికైనా కానీ ఇచ్చిన డబ్బు తిరిగి మరలా రావటం లాంటివి రేపటి రోజున జరగవచ్చు. దీనివల్ల ఏంటంటే మీరు మానసికంగా చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఇక కెరీర్ అంటే ఉద్యోగం అలాగే వ్యాపారం విషయానికి వస్తే విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇది చాలా ముఖ్యమైనటువంటి సమయం. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం అనేది రేపటి రోజున వస్తుంది. కాబట్టి బద్ధకాన్ని పూర్తిగా విడిచిపెట్టి రేపటి రోజు చదివింది రేపటికి వాయిదా వేయకుండా చెప్పి నిర్ణయించుకోండి. మీరు కష్టపడితే మీరు అనుకునే దానికంటే చాలా ఎక్కువ మంచి పొజిషన్లో రేపటి రోజు మంచి ఉద్యోగాలు మీకు వస్తాయి. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకండి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అలాగే ఆ కంపెనీ గురించి పూర్తిగా మీరు తెలుసుకొని ఆ తర్వాత వెళ్ళండి. బద్ధకంగా సమాధానాలు చెప్తే వచ్చినటువంటి మంచి అవకాశాలు కూడా చేజారిపోతాయి. కాబట్టి ఇప్పటికే ఉద్యోగులు ఉన్న వారికి రేపటి రోజున కొంచెం ఒత్తిడిగా ఉన్నా కానీ ఆ మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అలాగే మీ పై అధికారులు రేపటి నుంచి మీకు అందాక కూడా ప్రమోషన్లు లేదంటే జీతం పెంపు యొక్క శుభవార్తలు మీకు ఖచ్చితంగా అధికంగా వినిపిస్తున్నాయి. అలాగే ఇది ఎంత సులభంగా ఏది కూడా దొరకదనమాట. కొన్ని సూచనలు రేపటి రోజు తెలుసుకోబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు మీరు తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలు ఏమిటంటే అనవసరమైనటువంటి గొడవల జోలికి వెళ్ళకండి. కోపాన్ని ఎక్కువగా పెంచుకోకండి. మీరు ఎంత ప్రశాంతంగా ఓపికగా మీ పని మీరు చేసుకోకపోతే అంత మంచి. ఇంకా రాజకీయ రంగంలో ఉన్న వారికి రేపటి రోజు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పదవులు, కొత్త బాధ్యతలు వచ్చినటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. వ్యాపారం చేసేవారికి నెమ్మదిగా వ్యాపారం పుంజుకుంటుంది. అలాగే గత కొన్ని నెలలుగా డల్గా ఉన్నటువంటి బిజినెస్ కూడా రేపటి రోజు కొంచెం మెరుగ్గా ఉండటం మీకు కనిపిస్తుంది. అంటే కొత్త కస్టమర్లు వస్తారు. అయితే వ్యాపారంలో భాగస్వాములు అంటే పార్ట్నర్స్ ఉంటారు కదా, వారితో చాలా జాగ్రత్తగా రేపటి రోజు ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో, లెక్కల విషయంలో చాలా పారదర్శకంగా క్లియర్గా అన్ని విషయాలు తెలుసుకునేలా ఉండాలి. లేదంటే గతం జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా దృష్టిలో పెట్టుకొని వారితో కొంత నిదానంగా వ్యవహరించడం అనేది మంచిదన్నమాట. అదే దెబ్బతినటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇక కుటుంబ జీవితం, వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే రేపటి రోజున చాలా సున్నితమైన సమయం. రేపటి రోజున మంచి విషయం ఏంటంటే కనుక మీకు మీ కుటుంబ సభ్యుల నుండి, తల్లిదండ్రుల, అన్నదమ్ముల నుండి, అక్క చెల్లెల నుండి పూర్తి సపోర్ట్ అనేది రేపటి రోజు మీరు పొందబోతున్నారు. మీరు ఏ ఇబ్బందిలో ఉన్నా కూడా వాళ్ళు మీకు అండగా నిలబడతారు. ఇంట్లో బయట కూడా మీకు అనుకూలమైన వాతావరణం రేపటి రోజున ఎక్కువ కనిపిస్తుంది, సానుకూలంగా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ ఇద్దరి మధ్య చిన్న చిన్న అపార్థాలు, ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కాబట్టి దీనికి కారణం కూడా కోపం లేదా మీ యొక్క ఒత్తిడి కావచ్చు. అలాగే ఉదాహరణకు ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు మీ భార్య లేదా భర్త ఏదైనా కానీ మామూలు విషయం అడిగినా కూడా మీరు చిరాగ్గా ఇటువంటి సమాధానాలు చెప్పవచ్చు. దానివల్ల నన్ను పట్టించుకోవాలని చెప్పి వారు బాధపడవచ్చు. లేదంటే వారు ఏదైనా చెప్తే మీరు ఫోన్ చూసుకుంటూ వినడం వలన నేను మీకు చెప్పేది వినడం లేదని చెప్పి దాని దగ్గర కొంచెం గొడవ జరిగేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి రేపటి రోజున భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకునేటువంటి సమయం ఇచ్చుకోవాలి. ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవాలి. రేపటి రోజున ఈ ప్రేమికుల పరంగా చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి. సహనము, ఓపిక రేపటి రోజు మీ బంధాన్ని కాపాడేటువంటి రెండు ముఖ్యమైనటువంటి ఆయుధాలు. ఆరోగ్యపరంగా కూడా మీ ఆరోగ్యం రేపటి రోజు పర్వాలేదు అన్నట్లుగానే ఉంటుంది. పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏవి కూడా రేపటి రోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. కానీ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కోపం, ఒత్తిడి వలన బీపీ, తలనొప్పి, అలాగే నిద్రలేని వంటి సమస్యలు కూడా రావచ్చు. అలాగే రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం వచ్చేసి చక్కగా కూడా కనకదుర్గమ్మ వారి గుడికి వెళ్ళి చక్కగా అమ్మవారి గుడిలో నిమ్మకాయ దీపం వెలిగించడం శత్రు భయాలు అనేవి నశించిపోతాయండి. రేపటి రోజు మీకు అలా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది. మరి తెలుసునాకండి రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.